కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిచిన శిరీష రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గెలుపు తనది కాదని గ్రామ ప్రజల సమక్షంలో ఆదరణతో గెలిచినందుకు వారికి రుణపడి ఉంటారని చెప్పారు. గ్రామ సమస్యలను తెలుసుకుని అవసరమైన పనులు చేస్తానని గెలిపించిన వారు ప్రజలే అని స్పష్టం చేశారు. అనంతరం గ్రామ ప్రజలు పలు సంఘాల నాయకులు నూతన సర్పంచ్ను సన్మానించారు. ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను నిజంగా శిరీష రమణారెడ్డిని మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకానికి తగిన విధంగానే గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రచారంలో భాగంగా ప్రతి వార్డు తిరగడం జరిగింది. ఆ యొక్క వార్డులో వారికి మౌలిక వసతులైన త్రాగునీరు సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి దీపాలు కానీ వాటిని గ్రామ పంచాయతీ సిబ్బందితో చర్చించి నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో భాగంగా సర్పంచ్గా జంగ శిరీష రమణారెడ్డి గారు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి సుందరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలు అవి మాకు ఉన్న గతంలో ఉన్నటువంటి వార్డు మెంబర్గా కానీ, అటు దేవాలయ చైర్మన్ కానీ, ఇటు సింగిల్ విండో చైర్మన్ కానీ మేము కొనసాగుతున్న విషయం కూడా అవి గ్రామస్తులందరికీ తెలిసిందే. వీటన్నిటినీ కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఈ సుందరేరి గ్రామ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాము. అలాగే మాకు ఇంత భారీ మెజార్టీ కల్పించిన సుందరేరి గ్రామస్తులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ఇందిరమ్మ ఏదో పెండింగ్ ఉన్నాయని అంటారు ప్రజలు. మరి ఇందిరమ్మ ఇల్లు అనేటి పెండింగ్ ఉన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. వీటిని కూడా గౌరవనీయులు మంత్రివర్యుల సహకారంతో కూడా అర్హులైన వారందరికీ కూడా ఇవ్వడానికి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాము. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.